ఇక మీదట చీరకి కుచ్చులు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకోసం మెషిన్ చేసి ఇచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా యూజ్ అయ్యే వీడియో చూపిస్తున్నానండి. సో శారీ కుచ్చులు నార్మల్గా వచ్చేసి మనకి 250 రూపీస్ నుంచి 800-1000 రూపీస్ వరకు కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ నేను చాలా తక్కువ కాస్ట్లో అండ్ అది కూడా వితిన్ 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒకవేళ డైరెక్ట్గా కుచ్చులు వేయాలి అంటే కనీసం 2 గంటల నుంచి ఇంకెక్కువే టైం పడుతుంది కదండి. సో ఇది మాత్రం కేవలం 5 నిమిషాల్లో ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఇది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే దీనికంతా స్టేప్లర్ పిన్స్ ఉంటాయి. సో అక్కడక్కడ వాళ్ళు పిన్ చేసి పెడతారు కదా, జాగ్రత్తగా తీసుకోండి. ఎటువంటి జంజాటం లేకుండా ఎంత ఈజీగా వేసుకోవచ్చో చూడండి. ఒకవేళ మీ దగ్గర మెషిన్ లేకపోయినా సరే మామూలుగా మనం సూది దారంతోనైనా కుట్టేసుకోవచ్చు. సో అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ చీర కొంగుకు అయితే ఆల్రెడీ నేను పీకో చేయించేసానండి. సో ఇప్పుడు కుడుతున్నాను. ఒకవేళ పీకో లేకపోతే మనం నార్మల్గా లోపలికి ఫోల్డ్ చేసి కుడతాం కదా, అలా కుట్టిన తర్వాత అయినా పైనుంచి ఇది వేసేయచ్చండి. ఇది సింపుల్ చీర నుంచి పట్టు చీర వరకు దేనికైనా వేయచ్చు. ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించే సైడ్ ఏమో ఉల్టా సైడ్ అండి. సో మనం సీదా వైపు కుట్టుకోవాలి కదా. సో సీదాని మనకు కనిపించేటట్టు పెట్టుకొని కొంగు చివరన ఇలా లేస్ సెట్ చేసుకొని కుట్టుకోవాలి. అంటే లేస్ స్టార్టింగ్లో కొంచెం లోపలికి మడిచేసి కుట్టుకోవాలి. అక్కడ కంపల్సరీ రఫ్ కుట్టు అనేది వేయాలి. ఆ దారాలన్నీ కింది వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎవరికైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత లుక్ ఎంత చేంజ్ అవుతుందో చూడండి. మామూలు చీరకైనా సరే మనం ఇలా వేసాము అంటే మాత్రము చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. సో ఇందులో డిజైన్స్ని బట్టి రేట్స్ ఉంటాయి. ఇది నార్మల్ది వచ్చేసి 100 రూపీస్లో వస్తుంది. ఇలా కొంచెం మనం రేట్ పెంచినా కొద్ది, అంటే 120, 130, 140 అలా పెట్టినా కొద్దీ అక్కడ స్టోన్ వర్క్ కానివ్వండి లేదా షేప్స్ కానివ్వండి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిజైన్స్ని బట్టి మనకి రేట్స్ ఉంటాయి. ఇందులో 250 వరకు కూడా ఉంటాయండి. అందులో ఇంకొంచెం హెవీ డిజైన్ వస్తుంది. ఒకవేళ అదే మనం డైరెక్ట్గా వేయించాలి అంటే మాత్రం ఈజీగా 1000 రూపీస్ వరకు తీసుకుంటారు బయట. ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఎంత ఈజీగా కుట్టేస్తున్నానో. అలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గమనిస్తే నేను కుట్టేటప్పుడల్లా నేను అది వెనకాల ఫుటర్ని లేపుతున్నాను చూడండి. అంటే మనకి కింద స్టోన్ వచ్చింది కదా, అక్కడ కుట్టేటప్పుడు మనకు అది అడ్డంగా వస్తుందండి. సో ఎక్కడైతే మనకు ఆ స్టోన్ వస్తుందో అప్పుడు అది మనం పైనకి లేపి కుట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చీర సైజుని బట్టి ఇక్కడ ఇవి 3 ఎక్స్ట్రా వచ్చాయండి. ఒక్కో చీరకి 2 ఎక్స్ట్రా వస్తాయి. ఒక్కో చీరకి అయితే ఇంకా కొంచెం చిన్నగా కూడా వస్తుంది. అది చూసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ అంటే ఫస్ట్ చెక్ చేసుకుంటే బెటర్. లేదు అంటే కొంచెం హెవీ డిజైన్ ఉన్నప్పుడు చిన్నగానే ఇస్తారు సైజు. అప్పుడు మనం అటు ఇటు కొంచెం వదిలేసుకొని కుట్టుకోవాలి. సో ఇలా మళ్ళీ లాస్ట్కి ఎక్స్ట్రా కట్ చేసి మిగిలింది కూడా లోపల వైపు మడతేసుకొని కుట్టేస్తున్నాను. మనకు పోగులు వెళ్ళొద్దు అంటే లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అదేవిధంగా పెట్టి రఫ్ కుట్టు మాత్రం కంపల్సరీ వేయాలి. అలాగే ఇది గట్టిగా ఉండడానికి ఇంకొక కుట్టు వేద్దామండి. ఇంతే అండి, రెడీ అయిపోయింది కదా. ఒకవేళ దీన్నే మీరు ఇంకొంచెం గట్టిగా కావాలి అనుకుంటే సింపుల్గా వాళ్ళు కుట్టిన దానిపైనే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చండి. సో ఇలా మనకు ఒక బెల్లాగా ఉంది కదా, దాని లోపల నుంచి సూది దారం తీసేసుకొని పైన స్టోన్ బటన్ ఉంటుంది కదా, దానికి కూడా హోల్స్ ఉంటాయండి. అందులో నుంచి తీసేసుకొని మనం చీర కొంగు లాస్ట్ పీకో ఉంది కదా, అక్కడ వైపున కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అది ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది. నార్మల్గా కూడా గట్టిగానే ఉంటాయి. మనం ఇంకా ఇది వేస్తే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ మీరు టైలర్, మీరు కస్టమర్స్కి కుడతారు అనుకుంటే మాత్రం ఇవన్నీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే చాలామందికి వీటి గురించి తెలియదు. మనం ఒకసారి చూపిస్తే కదా వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుందండి. సో మీరు వేస్తే మీకు కుట్టినందుకు కూడా అమౌంట్ వస్తుంది కదా, దీనివల్ల మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా వస్తుందండి. సో ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అంటే శారీ కొంగు కలర్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు రెడ్ ఉంది కాబట్టి నేను రెడ్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనం కట్టుకున్నప్పుడు ఇలా చీర పైన ఎక్కడైతే వస్తుందో మనకు అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు గ్రీన్ పైన రెడ్ బాగా కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మనం అదే గ్రీన్ తీసుకుంటే గ్రీన్లో గ్రీన్ కలిసిపోతాయి కదా. ఒకవేళ కొంగు కలర్ లేకపోతే ఇంకో కలర్, ఇందులో ఇప్పుడు మనకి ఇంకోటి ఏది హైలైట్ అవుతుంది, ఇందులో గోల్డ్ ఉంది కదండి. సో గోల్డ్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇంకా మీకు టైలరింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.